హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా టీం కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం గాంజా స్కోడలు అయితే పోతున్నాం. మన సార్తో కరాటే సార్తో అన్నం ఇట్లా పంచుతున్నాం. మీరు అన్నం మన ఫ్రెండ్స్ వస్తారు మన బ్యాక్ సైడ్ లో, వెనకాల బ్యాగ్ లో ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉంది ఆ రైస్ అంతా. ఆల్రెడీ టైం 3 అవుతుంది. నాకు తెలిసి అందరు తినేసి ఉండొచ్చు. ఈ పాటికి ట్రై చేద్దాం, దొరికితే తీసుకుంటాం. కానీ మాకు ప్లాన్కి పెద్దలు ఎవరు లేదు కాబట్టి కరాటే సార్ని తీసుకున్నాం. ఆయన మాకు చాలా సపోర్ట్ చేసిన అనమాట. మా కరాటే సార్ ఈయన రాయప్పన్ సార్. ఫైనలీ ఇక్కడ గాంజాస్ కూడా దగ్గరకు వచ్చేసినాం. సో వీఆర్ గోయింగ్ టుడే టు డిస్ట్రిబ్యూట్ ద రైస్. అంటే కరాటే సార్ ఎన్నో నెలల నుంచి లాస్ట్ మంత్ నుంచి అనుకున్నాం. అవును, ఫుడ్ పంచుదామని పైసలు పెట్టే ఈరోజు వెళ్తున్నాం అంతా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు ముంగడు ఉన్నారు. మేము ఇంకా మా సార్ గిట్లా వస్తున్నాం. ఇంకా వేరే మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. ఇదే మా బ్లాగ్. హాయ్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటాం కానీ ఈరోజు దొరికింది టైం మాకు. ఆల్రెడీ ఫైనల్ ఇదిగోండి చెప్తుండేడు. సో ఇప్పుడే మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఇంకా వీళ్ళు మెల్లగా వస్తున్నారు అన్నమాట. మేము గాంధీకి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. అంటే వెళ్ళిపోవాలి. ప్లాన్ అంతా చేసి మనం బిలాల్పై ప్లాన్ అంతా మన కరాటే సార్ గిట్లా మనతో ఉన్నారన్నమాట. పోదాం. ఏకాంచ్ అయితే ఫంక్షన్కి వెళ్ళిపోయింది. అలా ఇగో మనం లాస్ట్ ఫస్ట్ వాన్ బండి మీద వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ వచ్చినాక అందరూ అడిగితే దొరికి సార్ ఇంకా నూతన బండి దొరికినండి వాళ్ళని చెప్పినాం. దొంగలాంటి బండి తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. సో ఇప్పుడైతే మనం పోతున్నాం. చూసాం అడిగి పోయినాక ఎట్లుంటుంది. గాంజాస్ కూడా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ ఎలా ఉన్నారో. సో మేము ఇస్తుంటే వస్తూనే ఉన్నారు ఇక్కడ. అండ్ చాలామందితో ఇక్కడైతే ఆకలితో ఉన్నారు, మేము చూస్తున్నాము. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ రోడ్ మధ్యలో డివైడర్ మీద లైన్ అప్ అనుకున్నారు. సో మేము తెచ్చిన ఫుడ్ సరిపోతుందో లేదో మాకు కూడా అంత ఐడియా లేదు. బట్ మాకున్న బడ్జెట్లో మేమైతే డొనేట్ అయితే చేస్తున్నాము ప్రతి పేదవారికి. మేమైతే గాంధీ హాస్పిటల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, సో నేను చాలాసార్లు ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు చాలామంది ఆకలితో పండుకోవడం చూశాను. అండ్ చాలామంది అడుక్కుంటారు. అండ్ చాలామందికి సరిగా హెల్త్ బాగోదు. అండ్ అందరూ సో ఇక్కడ ప్రాపర్ ఫుడ్ లేక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి, సో మేము అక్కడ ఇక్కడ అనుకోకుండా సో మేము ఇక్కడికి వచ్చి సో ఇలాంటి పేదవారికి హెల్ప్ చేస్తున్నాము. అండ్ ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఒక పూట అన్నం దొరుకుతుంది. అండ్ మనకు కూడా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఇలా మీరు కూడా మీ ఉన్న బడ్జెట్లో ఎవరో ఒకరికి హెల్ప్ చేయండి అండి. మీ సరౌండింగ్స్లో, ఇక్కడే అని కాదు మీ సరౌండింగ్స్లో సో మీకు తోచినంత మీ వల్లైనంత వరకు హెల్ప్ అయితే చేయండి. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సిచ్యువేషన్ చెప్పి మరీ ఫుడ్ తీసుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి. చూడండి మన సరౌండింగ్స్లోనే ఇలా ఉన్నారంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి మనకు తోచినంత సహాయం మనం చేద్దాము. అందరు ఇచ్చాం రా. ఒకటి ఇచ్చేద్దాం. సో మనం ఒకటి ఇద్దాం. సో మేము 250 ప్యాకెట్స్ అయితే తెచ్చాము. సో ఇప్పటికీ 150 క్రాస్ అయిపోయాయి. సో ఇక్కడ చాలామంది వస్తున్న వాళ్ళు ఎవరు అంటే, సో గాంధీ హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు, అడ్మిట్ అయిన వాళ్ళు, సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు అయితే వస్తున్నారు ఎక్కువ. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ సిచ్యువేషన్ చెప్తూ ప్యాకెట్ తీసుకుంటున్నారు. సో కాబట్టి మనం కూడా కొంచెం వాళ్ళని హెల్ప్ చేస్తే బాగుంటుందండి. సో ఇక్కడైతే మనం చాలా అన్నం మంచేసినాం. అందరు వస్తూనే ఉన్నారు. ఒక 2 ఇచ్చేసాం. ఇక్కడ మొత్తం ఈయన అయిపోయేటట్టు ఉంది. అందరు తింటారు ఇక్కడైతే.